नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। भैंसा टाउन में वाक़ मोहनराव पटेल स्टडी सर्किल भैंसा जेनिंग एंड प्रेसिंग फैक्ट्री में हुकूमत तेलंगाना की जानिब से हाल ही में जारी करदा पुलिस कांस्टेबल और सब इंस्पेक्टर भर्तियों के नोटिफिकेशन के पेश नज़र मोहनराव पटेल प्रजा ट्रस्ट के ज़ेर एहतमाम मुफ्त पुलिस कोचिंग कैम्प का पुरवखार इफ्तिताह अमल में आया। ट्रस्ट के चेयरमैन मोहनराव पटेल और आरएसएस जिला निर्मल के सिंह चालक कृष्णदास ने शम्मा रोशन करके कोचिंग कैंप का बाकायदा इफ्तिताह किया। इस मौके पर मोहनराव पटेल ने खिताब करते हुए कहा कि पुलिस मुलाजिमत के ख्वाहिशमंद नौजवान मायूसी और खौफ को बालाए ताक रखते हुए मेहनत, नज़म व ज़ब्त और मुस्तकिल मिजाजी के साथ अपनी तैयारी जारी रखें। इन्होंने कहा कि ट्रस्ट की जानिब से फराम की जाने वाली सहूलियात से भरपूर फ़ायदा उठाते हुए अपने ख्वाबों को हकीकत में बदले और अपने ख़ानदान का सहारा बने। इन्होंने यकीन दिलाया कि मोहनराव पटेल प्रजा ट्रस्ट हर मरहले पर उम्मीदवारों की रहनुमाई और हर मुमकिन ताउन जारी रखेगा। इन्होंने मजीद कहा कि भर्तियों के अमल में ताख़ीर या गैर यकीनी सूरत हाल से नौजवान मायूस ना हो और अफवाहों पर यकीन करने के बजाय अपनी मेहनत, खुद एतमादी और सलाहियत पर भरोसा रखे। इनका कहना था कि हर उम्मीदवार की कामयाबी ही ट्रस्ट का असल मकसद है और ज़रूरत पड़ने पर तालीम व तरबियत के लिए माली ताउन भी फराम किया जाएगा। तकरीब में आरएसएस के कार्य विभाग प्रमुख दिगंबर, जिला कार्य वर्ग रुकुन दामोदर, काउंसलर दिलीप, गोपाल दास अकोला, सुभाष यादव, मनोज पानेवर, दीगर मोजिज़िन, सहाफ़ी बरदारी, समाजी कारकुनान और बड़ी तादाद में पुलिस उम्मीदवारों ने शिरकत की। तकरीब के अख्ताम पर मुंतज़मीन ने तमाम मेहमानों और शुरका का शुक्रिया अदा करते हुए नौजवानों के रोशन मुस्तकबिल के लिए नेक तमन्नाओं का इजहार किया। जय श्री राम। మరి ఇక్కడ మోహన్రావు ప్రజా ట్రస్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఏదైతే ఎస్ఐ, కానిస్టేబుల్, అగ్నివీర్ ఉద్యోగాలకు కోచింగ్ ప్రారంభించడానికి గౌరవనీయులు పెద్దలు దిగంబర్జీ గారు, విభాగ్ కార్యవాహ, అదేవిధంగా కృష్ణదాస్ జీ గారు, నిర్మల్ జిల్లా సహసంఘ చాలక్ గారు, దామోదర్ జీ గారు మనందరికీ భీష్మ పితాల మార్గదర్శనం చేస్తారు. వాళ్ళు జిల్లా కార్యవాహ సభ్యులు, అదేవిధంగా అన్న విశ్రాంత మిలిటరీ ఉద్యోగి గోపాలన్న గారు, సోదరులు ఈ వార్డ్ కౌన్సిలర్ అల్లెం దిలీప్ గారు, గౌరవనీయులు దత్తాత్రేయ సార్ గారు, వారి బృందం, అదేవిధంగా ఎప్పుడూ నా వెంబడి ఉండే అన్న సుభాష్ అన్న గారు, మనోజ్ గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ లైబ్రరీకి అన్ని సౌకర్యాలు చూస్తున్న ఓంకార్ గారికి, రత్న గారికి, పత్రికా సోదరులందరికీ ఈరోజు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసి 1350 పైచేలకు విద్యార్థులు బలిదానం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం నిధులు, నియామకాలు, నీళ్లు. వీటిపైనే ఈ ఉద్యమం సాగింది. మనం చూస్తూ వస్తున్నాం. 10 సంవత్సరాల్లో మరి ఉద్యోగాల పరిస్థితి ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు.
ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మనకిచ్చే 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్కు 7,437 ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. మరి అదేవిధంగా ఇంకో 4 నోటిఫికేషన్లు కూడా ఈ విద్యార్థుల తరఫున ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. అవి కూడా తొందరగా విడుదల చేయాలి. నిరుద్యోగ సమస్య అనేది పోవాలి. మనము రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఈవీ స్కూటీలు ఇస్తాం, తులంధర బంగారం ఇస్తాం, అరచేతిలో సగం చూపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం వాళ్ళ మాటల్లో మనం ఎప్పుడు కూడా యువత తప్పుదో పట్టకూడదు. మీకు ఎందుకు చెప్తున్న విషయం అంటే అవసరం వచ్చినప్పుడు 100 అబద్ధాలైన ఆడతారు. వాటిని మీరు నమ్మకండి. మీరు ప్రజాటక్స్లో మంచిగా కోచింగ్ తీసుకొని మీకు మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది. గతంలో కూడా ఇక్కడ కోచింగ్ తీసుకున్న వారికి 19 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి మనమందరం విద్యార్థులం మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో భవ అంటాం. మనకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ మన గురువులే మనకు ముఖ్యం. మనం తల్లిదండ్రుల దగ్గర ఉండే సమయం చాలా తక్కువ, గురువుల దగ్గరనే ఎక్కువ సమయం ఉంటాం. కాబట్టి తప్పకుండా గురువులకు మనం గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. మరి అదేవిధంగా పెద్దలు చెప్పారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. కానీ నేను ఇంకో విషయం చెప్తా. విద్యార్థులందరికీ కొంత మనసును ఒప్పించినట్టయితుంది. మరి మొదటగానే నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను. మీరు మనసులో ఏమి ఉంచుకోవద్దు. ఈరోజు మనం నిద్ర నుంచి లేస్తేనే సెల్ ఫోన్ తీస్తాం. ఇలా ఇన్స్టాలో ఏం పోస్ట్ అయింది, ఎఫ్బీలో ఏమొచ్చింది, వాట్సాప్లో ఏమొచ్చింది, దీంతో మన సమయం వృధా అవుతుంది, మన జీవితం వృధా అవుతుంది. మనం అనుకునే లక్ష్యానికి చేరలేము. కాబట్టి మీరందరూ నేను అన్న విషయాన్ని తప్పుగా భావించకుండా నన్ను క్షమిస్తూ ఈ ప్రజా ట్రస్ట్లో నేను మంచిగా కోచింగ్ తీసుకుంటూ మరి మన తల్లిదండ్రుల పేరు అనుకోండి, మన ఉపాధ్యాయుల పేరు అనుకోండి, మరి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమైన అమ్మవారి ఆలయం ఉంది. సరస్వతి అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని ఉత్తీర్ణత శాతం పెంచుకొని మంచి ఉద్యోగాలు ఎంపిక అయితే తప్పకుండా మీకు సన్మానంతో పాటు ఆర్థిక సహకారం కూడా ఈ ట్రస్ట్ అందిస్తుందని ఈ సభాముఖంగా పత్రికా సోదరులుగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈనాటి ఒక గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశము నాకు మీకు మనందరికీ అవకాశం కల్పించినటువంటి పెద్దలు మోహన్ రావు పటేల్ గారికి ఒకసారి అందరూ గట్టిగా ధన్యవాదాలు. ఇవాళ మనం చూస్తున్నాము, ఇందాక పెద్దలందరూ చెప్పారు, అనేక మంది యువతకి దిశానిర్దేశం లేక చాలా నిరుద్యోగం మన దేశంలో కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా, మారిన ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి, కానీ ఉద్యోగాలు ఎన్ని వేస్తున్నారో మనందరికీ తెలుసు. చాలా తక్కువ ఉద్యోగాలు. రెండో యువతనేమో ఎక్కువ ఉంది ఈ దేశంలో. అట్లాగే చదువుకున్న వాళ్ళందరూ కూడా మా సమయంలో మా ఊర్లో 10% వాళ్ళే మేము చదువుకున్నాం. కానీ ఇప్పుడు మేము చూస్తుంటే మా ఊర్లో 99% అందరూ కూడా డిగ్రీ, పీజీ అన్ని ఉన్నత చదువులు చదువుకున్నారు. కానీ చదువు పెరిగింది, కానీ ఉద్యోగాల కొరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సమయంలో వారికి దిశానిర్దేశం లేదు. ఎలా ప్రిపేర్ అవ్వాలో కొందరికి పేద కుటుంబాలకు సౌకర్యం కూడా లేదు. వాళ్ళకి ఎక్కడ హైదరాబాద్ పంపించి కోచింగ్ పంపించాలంటే ఇవాళ నెలకు ఒక 10,000 రూపాయలు, ఒక సంవత్సరం కోచింగ్ పంపించాలంటే 1,00,000 రూపాయలు కడుతుంది. ఒక నిరుపేదమైనటువంటి ఒక తల్లి తండ్రులు
ఇంత కోచింగ్ ఇప్పించలేనటువంటి స్థితిలో ఏదో ఇంట్లో చదువుకొని ప్రయత్నం చేస్తున్నారు పాపం. అందుకని ఉద్యోగాలు రావడం కూడా చాలా కష్టం. పోటీ కూడా ఉంది. ఒక ఉద్యోగానికి 1,00,000 మంది పోటీ ఉన్నారు, ఏ ఉద్యోగాలు వేసినా కూడా. కానీ ఈ సమయంలో ఎంత కష్టపడాల్సి ఉంది. అలాంటి స్థితులలో మరి మోహన్ రావు పటేల్ గారు ప్రజా ట్రస్ట్ వారు ఇక్కడ మంచి స్టడీ సెంటర్, లైబ్రరీ కూడా చాలా సంవత్సరాలు ఇక్కడ రన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ సహకారం చేస్తున్నారు. మరి ఇప్పుడే రాబోయే రోజుల్లో 7,000-8,000 పోస్టులు దాదాపు ఎస్ఐ కానిస్టేబుల్ నిన్న నేను కూడా పేపర్లో చూశాను. కాబట్టి మరి వెంటనే దానికి సన్నద్ధం అవుతున్నటువంటి యువతను ఆదుకోవడానికి, వాళ్ళకు సహకరించడానికి వారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇవాళ ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఎస్ఐ కానిస్టేబుల్ దీనికోసం దీని వరకు చాలా అభినందనీయం. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ చాలా మంది రేపటి నుంచి మీరు కోచింగ్కి రావడానికి వచ్చే వాళ్ళందరూ కూడా రేపు ఎస్ఐ కానిస్టేబుల్ అయ్యేటువంటి మీరందరూ కూడా రాబోయే రోజులు ఎస్ఐ కానిస్టేబుల్ కావాలి. ఇందాక దామోదర్ చెప్పినట్టుగా దేశము జాతీయతను ఆలోచించి సమాజ రక్షణ కొరకు మీరు ముందుండేటువంటి ఒక మంచి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఆర్మీ కానీ ఇదంతా దేశ రక్షణ. ఇప్పుడు మన పెద్దలు చెప్తుంటారు, దేశ రక్ష సమం పుణ్యం, దేశ రక్ష సమం వ్రతం. దేశ రక్ష నిరుద్యోగ యువతి యువకులకు ఒక మంచి అవకాశం కల్పించాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరఫున వారు సన్నిధులైనరు. ఈరోజు ఒక మంచి దినం కాబట్టి ఈ మంచి దినం రోజు మంచి వ్యక్తులచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుని మంచి మనసున్నవారు, మంచి భావన ఉన్నవారు వారి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణదాస్ గారు, నిర్మల్ జిల్లా సహ సంఘచాలక్ గారు, దిగంబర్ గారు, విభాగ్ కార్యవాహ గారు, అలాగే దామోదర్ గారు జిల్లా కార్యవాహ సభ్యులు, అలాగే ఈ కాలనీకి వచ్చే కౌన్సిలర్ రెండవసారి గెలిచిన అలెం దిలీప్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో మనకన్నా ముందు అంటే మీ యువతి యువకుల కన్నా ముందే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మన ఆకుల గోపాలదాస్ అన్న గారికి ఈ కార్యక్రమం తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, అభ్యర్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన ఉంటుంది కాబట్టి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి అభ్యర్థులతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న అధ్యాపకులకు వారిని కలిసి వారితో తన ఈ ఆలోచన పంచుకుంటే వారు కూడా రెడీ అయ్యారు. వారి రొటీన్ కార్యక్రమాన్ని చేసుకుంటూ మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్కు సమయాన్ని కేటాయిస్తాం అని దత్తాత్రేయ సార్ గారు, భోజన ఇద్దరు భోజనాలు గారు, చంద్రశేఖర్ గారు, అలాగే శివాజీ గారు, పవన్ గారు, లక్ష్మణ గారు వీరందరూ ముందుకు వచ్చారు. వారందరికీ నా ప్రజా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా గోపాలన్నని మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ ప్రజా ట్రస్ట్ ద్వారా మన యువతకులకు చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఎందుకోసం అంటే అన్ఎంప్లాయిడ్ యువత బాగా ఉంది. వాళ్ళు చదువుకొని చాలా క్వాలిఫికేషన్ కూడా చేశారు. అయినా కానీ వాళ్ళకు ఒక మార్గదర్శనం దొరకక, వాళ్ళకు ఒక డైరెక్షన్ లేక మరి చూస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి ఒక డైరెక్షన్ ఇస్తూ అలాగే ఈ లైబ్రరీ ఓపెన్ చేశారు. అదేవిధంగా మళ్ళీ ఈ ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ టెస్ట్ కొరకు వాళ్ళకు ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి టీచర్లు
మన టీచర్లు కానీ మళ్ళీ అదే పీటీ టీచర్లు కానీ అవన్నీ ఆయన ఏర్పాటు చేస్తూ మరి పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మంచి హోదా వెళ్ళాలి, ఒక మంచి ర్యాంక్ సాధించాలి. ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, అదే కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ వీళ్ళలో మంచి రిజల్ట్ తెచ్చి మోహన్ రావు ప్రజా ట్రస్ట్కు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. జై ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై జై భారత్. धैर्य होना चाहिए जो कि हमारे सर के पास है। वो एक ऐसे व्यक्ति है जिन्होंने हमें मार्गदर्शन दिया है। इस लाइब्रेरी में हमें देखकर हमारी शिक्षा को उत्तीर्ण बनाने के लिए, हमारी शिक्षा को और आगे बढ़ाने के लिए उन्होंने एक ऐसा आयोग हमारे सामने दिया है जिसके लिए हम सब तैयार हैं। उन्होंने एक लाइब्रेरी नहीं दिया है बल्कि हमें पढ़ने के लिए एक मार्गदर्शन दिया है जिसमें यहाँ की उपस्थित सारी बुक्स, अनेक व्यवस्थाएं हैं जिसके लिए नहीं बल्कि जिसके लिए हम लोग पढ़ाई कर रहे हैं। वही हमारी सबसे बड़ी मनोकामना है कि हम कुछ बन सके। और सर जो है वो हमारे बहुत बड़े मार्गदर्शक हैं।